ఫ్రంట్ తీసేటప్పుడు చూడండి ఓపెన్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. చూడండి ఇదే క్లాత్ అనుకుంటే క్లాత్ మీద ఓపెన్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. ఓకేనా? ఇలా ఓపెన్స్ మన వైపు వేసుకుని ఇలా క్రాస్ వేయాలి. క్రాస్ అన్నామంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలన్నమాట. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఒక గుండు పిన్ని బామ్మ ఇలా పెట్టేసేయండి. ఒక గుండు పిన్ని పెట్టారంటే కదలకుండా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రంట్ వచ్చేసరికి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావించి ఉంచమని చెప్తున్నాను. ఓకేనా? అది ఎలా ఉంచాలి అనేది తెలియట్లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి 9 చెస్ట్లో ఒక పార్ట్ పావించి అంటే 9.5 పెడితే సరిపోద్ది. మనకి తెలియకపోతే ఇక్కడ కూడా ఒక పావించి ఇలా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ కొట్టామనుకోండి కరెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది, షోల్డర్ జారిపోతుంది అంటే ప్రాబ్లం ఏంటంటే ఇది సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఫ్రంట్లో లూజ్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత అంటున్నాం? 6.5 అన్నాం. ఇలా 6.5 మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత ఓకేనా, ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని దీనికి టచ్ అయ్యేటట్టు చూడండి ఇలా గీసేయండి. ఓకేనా? ఇలా గీసేసిన తర్వాత ఇది ఎలా ఉందో యాస్టీజ్గా అలా గీసేయండి. ముందు గీసుకోండి, ప్రతిదీ కూడా గీసుకోండి, పర్లేదు, మనకు కొత్త కాబట్టి. ఇలా గీసేసి ఇక్కడికి వచ్చేసరికి మనం ఎక్కడ లోతు తీయాలో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ లైన్ కొట్టండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి పేపర్ కదా, వీల్ మార్క్ చేయడం అవ్వదు కాబట్టి చిరిగిద్ది కాబట్టి ఇది ఈ సైడ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఇక్కడ ఏం ఉంచొద్దు, ఇలా ఉంచండి. సేమ్ ఇది కూడా ఇలాగే గీసేయండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇది తీయండి. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36 అంటే ఒక పార్ట్ ఎంత? 4 భాగాలు చేయాలన్నాక 9, దానికి 1.5 2.5 కలపండి. ఓకేనా? 13 వచ్చింది. మళ్ళీ మనకు లైన్ కొట్టడం ఇప్పుడు కూడా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 6.5 ఇక్కడ పెట్టాం కదా, అందుకే ఇదిగో చూడండి ఇక్కడ క్లాత్ లేదు, ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు, ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత 9 1.5 2.5 పెట్టేసిన తర్వాత 3 లైన్లు కొట్టేయాలి. ఇలా మనకి కింద లాస్ట్లో ఇది పెట్టిన తర్వాత వస్తుంది, ఇది కొట్టకూడదు. ఓకేనా? అది దాంతో సంబంధం లేదు. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇలాగనమాట. ఇప్పుడు చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ 36 అంటే 10వ భాగం ఎంత? 3.6 అంటే 3.5, దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే పావు దొక్కు 4, ఇటు 1.5 ఇటు 1.5. ఇది ఎలా వచ్చిందంటే చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్. ఓకేనా? 36/24 వేస్తే 1.5 వస్తుంది. అదే పావు దొక్కు 4 ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. ఓకేనా? ఇలా మార్క్ చేసి ఇలా లైన్ కొట్టేసేయండి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి వచ్చేసరికి దీనికి సమానంగా ఈ లైన్కి ఇలా ఇది ఎంత ఉందో మాకు తెలియట్లేదు అంటే ఇక్కడ వచ్చేసరికి 2.5 ఉంటుంది, 2.5 ఉంటుంది, ఇక్కడ కూడా 2.5 మార్క్ చేయండి. ఇది ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకేనా? ఇలా వేసేయండి. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ రావాలి. చెస్ట్ పార్ట్ కరెక్ట్గా నిలబడాలంటే ఇలా రావాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో, మనం హ్యాండ్కి తీసినట్టు ఇక్కడ కూడా తీయాలి. తీసేటప్పుడు దీన్ని ఇలా కలిపేయాలి, అంతేగాని మనం కిందకి వెళ్ళిపోకూడదు. ఓకే, ఇదనమాట. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచులు షేప్ రావాలి అంటే కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి కలపాలి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి చూడండి, తర్వాత తెద్దాం. నెక్ ఇక్కడితో ఎండ్ అయిపోవాలన్నమాట. గీసాం కదా అని వెళ్ళకూడదు. వెళ్ళామంటే మనకి షేప్ బెల్ట్ తెగదు. తర్వాత షేప్ బెల్ట్ కట్ చేయాలా, మనకి పీస్ కావాలి. ఈ పీస్ వేస్టే కాబట్టి ఇలా వస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఇది తీసేయండి. ఇప్పుడు ఇలా నెక్క చుట్టూ ఇలా, ఎందుకంటే ఈ పార్ట్స్ అనేది కరెక్ట్గా రావాలి. మనం ఎలా పడితే అలా కట్ చేయకూడదు. ఓకే, ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు తీసి ఇక్కడ కార్డ్ పెట్టండి. చంకలో డాట్ వేయాలంటే మనం కార్డ్స్ పెట్టుకోవాలి. కార్డ్స్కి డాట్స్కి మధ్య తేడా తెలియాలి. ప్రతి దానికి ఏం మాట్లాడుతున్నామో అర్థం ఇవ్వాలి. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఇది